నీకు మీ అన్నయ్య చావు కావాలి, నాకు ఆయన పతనం కావాలి. అది జరగాలంటే నువ్వు జైల్లో ఉండకూడదు, మీ ఇంట్లో ఉండాలి. దానికి నేను సహాయం చేస్తాను. నువ్వు నాతో స్నేహం చేయి. నాయనమ్మ, ఇదంతా ఉత్తుత్తి నొప్పే నాయనమ్మ, కంగారు పడుకు. చెల్లెలు చూడటానికి యాక్టింగ్. నా కోడలాడుతున్న పిల్లలాటికి బలైపోయిందని మాత్రం తెలుసు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. దాని బతుకు మీ కాళ్ళ దగ్గరుంది. కొంచెం చూసి నడవండమ్మా. ఏడుపొస్తుంటే ఆపుకోకు. హాయిగా బ్రతకాలంటే అది అలవాటవ్వాలి. ఏమై ఉంటుంది? టెక్నాలజీ డెవలప్ అయింది కదా, టెస్టులు కూడా లోపలే చేసేస్తున్నారేమో. పైగా టెక్నీషియన్లు కూడా లేడీసే ఉంటే ఎంతసేపు ఈజీగా. ఎక్స్క్యూజ్ మీ, లోపల ఏం జరుగుతుందండి? అబ్బా, అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా. మా ఆవిడ గంట నుంచి లోపలుంటేను ఏమైందో తెలుసుకుందామని అడిగాను అంతే. ఎక్కడుందో వెతుకు. లోపల లేదు, మరెట్లుంటుందబ్బా? గంగా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? గంగా, గంగా, అమ్మాయి ఆగు. ఎందుకొచ్చావు? వెళ్ళిక్కడి నుంచి. ఆయనతో చేతులు కలిపి మా అన్నయ్య కాపురాన్ని కూల్చాలనుకున్నావు. మా వదిని పిచ్చిదాన్ని చేసి నా పుట్టింటి పరువు తీయాలనుకున్నావు. నీ మొహం చూసిన మహాపాపం. పో ఇక్కడి నుంచి. ఆ దేవుడున్నాడు కాబట్టి ఈ పెళ్లి జరగలేదు. అయ్యుంటే అయిందిగా. ఏంటి? అవునమ్మా, ఈ పెళ్లి కాకపోయినా ఇంకో పెళ్లి అయిపోయిందిగా. ఇప్పుడు మీ అన్నయ్య పాతబడ్డ కొత్త పెళ్లి కొడుకు. ఏంటి నువ్వనేది?
పెళ్లి కూతురు ఎవరనుకుంటున్నావు? నా మరదలు గౌతమి. గౌతమా? ఇప్పుడు మీ అన్నయ్య నాకు తోడలుడు అంటే షడ్డకుడు. వరసకు నువ్వు చెల్లెలవన్నమాట. అవును, బావగారెక్కడా? ఏ, ఇంకో నాటకం ఆడుతున్నావు కదూ? అబ్బే, మనందరి కళ్ళు కప్పి మీ అన్నయ్య నా మరదలు ఎప్పుడో నాటకం ఆడేశారు. వాళ్ళిద్దరికీ సంబంధం కూడా ఉందంట. అసలు అందుకే ఇంట్లో ఉంచుకున్నాడంట. వాళ్ళ ఆవిడే చెప్పింది. నా మరదలు కూడా ఒప్పుకుంది. తాళి కూడా కట్టేశాడుగా. అంతా అయిపోయిందమ్మా. ఇప్పుడు మనందరం చుట్టాలం, అక్రమ సంబంధం కలిపిన బంధువులం అన్నమాట. అబద్ధం, ఇదంతా పచ్చి అబద్ధం. మా అన్నయ్య దేవుడు. దేవుడి మీద నిందేస్తే దిక్కులేని చావు చేస్తావు. దేవుడు కాబట్టే వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్నాడమ్మా. అర్థం చేసుకోవే. నా కోసమే నీవున్నది ఆకాశమే నన్నది మౌనం వద్దు, నీ మాటే నా ముద్దు మతిపోచున్నది. దేవుడా, మనిద్దరి మధ్య ఈగో ఫీలింగ్స్ మర్చిపోయి మళ్ళీ నువ్వు మన బ్యాచ్లో చేరిపోయావా? హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నీకు నాకు మధ్య ఈశ్వరు ఉండకూడదు. అయితే రాఖీ, లేకపోతే తాళి. చాయిస్ ఈజ్ యూఎస్. గంగా, ఎక్కడికి వెళ్ళారండి? మీకోసం ఎంతసేపని వెయిట్ చేయను? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నాకు కూడా టాయిలెట్లోనే లేట్ అయింది. నువ్వేంటి ఇంత తొందరగా తిరిగి వచ్చేసావు? ఇంకాసేపు రాకపోయావా? ఎక్కడ? అక్కడే. నువ్వెక్కడికి వెళ్ళావో అక్కడ. నేనెక్కడికి వెళ్ళాను? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అరే డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా. కరెక్టే కరెక్టే. నొప్పి కూడా తగ్గిపోయినట్టుంది. జనరల్ పెయిన్ అట. ఇంజెక్షన్ చేశారుగా. మీ నాన్నతో కూడా ఇలాగే చెప్తానులే. అదేంటి ఇంకెలా చెప్తారు? జరిగింది ఇదేగా. మరదే, నువ్వు మాయ నొప్పిని తెచ్చుకుని హాస్పిటల్కి వచ్చావని, నన్ను వేయించిన పప్పుని చేసి ఇక్కడ కూర్చోబెట్టావని, నా కళ్ళు కప్పి నువ్వు నీ చెల్లెలింటికి వెళ్ళొచ్చావని నేను చెప్తానా ఏంటి? ఏమండి, నువ్విక్కడ లేకపోతే ఎక్కడికెళ్ళుంటావో ఊహించలేనంత అమాయకుడు కాదే ఈ కుబేరమూర్తి. కాకపోతే ఈ ఊహేదో ఆ చెంపదెబ్బ పడక ముందు ఊహించుంటే బాగుండేదని ఫీల్ అవుతున్నాను. అదెందుకు పగిలిందండి? నువ్వు మరీ అంత అమాయకంగా అడక్కో.
నేను మరీ వెర్రి వెధవనేమోనని నా మీద నాకు డౌట్ వస్తుంది. పద. ఏమండి, నాన్నతో చెప్పరుగా? ఈసారి ఇలాంటివి చేసేటప్పుడు నాతో చెప్పి చెయ్యాలే. మా ఆయన బంగారం. కాస్ట్లీ, జాగ్రత్త మరి. రా. నమస్తే మేడం. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం వృక్షయమామృతాం హరివాం సహస్రశీర్షా పురుషః సహస్రాగాత్రవాసం స్వభావం నిత్యదాదతాసహస్రవాసం. ఏమమ్మా అనసూయమ్మ, బాగున్నారా? బాగున్నానండి. అర్చన చేయండి. ఈశ్వర చంద్రనామదేశ తద్ధర్మపత్నే సమేతస్య సహకుటుంబస్య సబాంధవస్య. పూజారి గారు. ద్వితీయ ధర్మపత్ని గౌతమి సమేతస్య అని కూడా చెప్పండి. అమ్మా, పరమాత్మునితో పరాచకాలాడద్దమ్మా. మీరు భలేవారే. మా వారికి గౌతమికి నిన్నే పెళ్ళయిందండి. కావాలంటే చూడండి. ద్వితీయ ధర్మపత్ని సమేతస్య క్షేమస్థైర్య విజయాభ్యాం ఆయురగైశ్వర్య వృజృతం ధర్మ అర్థకామ మోక్షాం చతుర్జా ఫలపురుషా సిద్ధ్యర్థం. ఓం కేశవాయ నమః. పాదవ పూజయామి. ఓం గోవిందాయ నమః. గోల్ఫా పూజయామి. ఓం ఇందరావతయే నమః. జాననీ పూజయామి. స్వామి, శివాయ నమః. నా వల్ల గౌతమి జీవితం పాడు కాకూడదు. ఓం సంభవాయ నమః. ఆయన మనసు మారాలి. నమః. ఓం వీళ్ళిద్దరికీ పండంటి బిడ్డ పుట్టాలి. వాణ్ణి చూసే చూపు నా చివరి చూపు కావాలి. దీవించు తండ్రి. శంకరాయ నమః. ఓం స్థూలపానాయ నమః. నానావిధం పరిమళపత్రపుష్పాన్ అక్షతాన్ సమర్పయామి. తస్సిజ్ఞారావణిం గాతం యజ్ఞాయ గాతం యజ్ఞ. స్వామి, నాకున్న ఈ ప్రసవగండం మా మాస్టర్కి వరంలా మారాలి. ఆయన మనసు మారాలి. నేను పండంటి బిడ్డను కని మా మేడంకి కానుకగా ఇవ్వాలి. వాడిని చూసేది అదే నా చివరి చూపు కావాలి. నన్ను దీవించు తండ్రి. ఎలా ఉంది? అదే నొప్పి నొప్పి పోయింది. ఇట్స్ గాన్. చూడగానే పోయింది. చూడాలనొచ్చింది కదా. డాక్టర్ని డాక్టర్ని చూడాలని ఎందుకు వస్తుంది? హె, ఈ డాక్టర్ వేర్లే. మధ్యలో నేనెందుకు? మీరు మాట్లాడుకోండి. మీ ఆయన్ని తెలిసిపోయినట్టుందే. నాన్నకి తెలియకుండా ఉంటే చాలు నాయనమ్మా. ఏమ్మా, గౌతముని చూసావా? చూశాను. ఏమన్నా చెప్పిందా? ఒకటి మాత్రం అర్థమైంది నాన్నమ్మ.
మన గౌతమిది ఏ తప్పు లేదు. ఇదంతా చేసిందా అనసూయ? అంటే అంటే నిజంగానే పెళ్ళయిందా? అయింది. కానీ ఈ పెళ్లి వెనక ఏదో ఉంది నాన్నమ్మ, తెలియడం లేదు. అనసూయ ఉందని నువ్వే చెప్తున్నావు కదే. ఏ తప్పు చేయకపోతే మరి అదెందుకు ఒప్పుకున్నట్టు? తప్పలేదు, కానీ ఒప్పుకుంది. అదే తెలియడం లేదు. ఇక్కడ ఆపేరేంటి? మీ పుట్టింట్లో ఇంత జరిగాక నీ మనసెలా ఊరుకుంటుంది? తోబుట్టువి కదా, రక్తపాసం. ఓసారి చూసిరా. నిజం, నేనేమనుకోను, ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకో తెలుసా? నువ్వు నాలో సగం కదా కళ్యాణి. మీ అన్నయ్య నీ ముందు తలదించుకుంటే నా ముందు దించుకున్నట్టేగా. వెళ్ళి నా మాటగా చెప్పు. మా ఆయన బయటే ఉన్నాడు, లోపలికి వద్దాం అనుకున్నాడు, పరువు పోగొట్టుకుని పతనమైపోయిన నిన్ను చూసి పక్కా నవ్వాలనుకున్నాడు, కానీ తను అడుగు పెట్టే స్థాయి ఈ ఇంటికి లేదని బయటే ఉండిపోయాడు అని చెప్పు. చెప్పు చెప్పు. That's good. ఏం జరుగుతోంది ఇక్కడ? నేను విన్నది నిజమేనా? ఓహో, ఈ ఇంట్లో తల్లి కూతుళ్ళు కూడా మాట్లాడుకోలేని సంగతులున్నాయన్నమాట. వదినేది? వదినా, వదినా. గుడికెళ్ళారు. ఎవరెవరు? అన్నయ్యతో కలిసి వెళ్ళిందా? ఆ అమ్మాయితో వెళ్ళింది. ఎవరా అమ్మాయి? అడుగుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? నన్ను కూడా వెళ్ళిపోమనా? కళ్యాణి, అవేం మాటలే. నా నోటితో నేను ఎలా చెప్పగలను? చేసింది మీ వదిన, వస్తుందిగా దాన్ని అడుగు. ఏం చేసింది? మీ అన్నయ్యకి గౌతమికి పెళ్లి చేసింది.
పిల్ల ఎందుకు ఒప్పుకుందో తనకే తెలియాలి. ఆ గదిలోంచి బయటికి రాకుండా వాడు ఎంత ఏడుస్తున్నాడో వాడికే తెలియాలి. నాకైతే ఆ క్షణంలో అదే ధర్మం అనిపించింది. ధర్మమా? ఆపద్ధర్మం. పరువు పోయి ఇంట్లో కూర్చున్న మొగుడు, సిగ్గు లేకుండా సవతనేసుకుని వీధులంట తిరుగుతున్న పెళ్ళాం. భలే ఉందమ్మా మీ చిలకపచ్చ కాపురం. ఎలా ఉంది 1+1 ఆఫర్? అదే నీ కొత్త సంసారం.